హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అంటే కార్ కార్లో తిరుపతి వెళ్తున్నామని. సో ఈరోజు డేట్ వచ్చేటప్పటికి మే 16 అనమాట. ఎర్లీ మార్నింగ్ 10 o'clock, ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ 10 o'clock కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. మాకు ట్రైన్ అయితే 1 o'clockకి. ట్రైన్ ఎలాగో బుక్ అవ్వలేదు కాబట్టి, ఓన్ వెహికల్ కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కాకపోతే ఇంట్లో ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయ్యేటప్పటికి, మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 11 అయిపోయింది. నేనైతే పులిహోర చేశాను ఇంట్లో. మా అమ్మ చపాతీ అండ్ బంగాళదుంప కుర్మా కర్రీ మా అమ్మ అనమాట. ఎందుకంటే ఇద్దరు అదే ఒక్కళ్ళు ప్రిపేర్ చేయాలన్నా కష్టమే. అలానే ఇద్దరు ఒకే దగ్గర ఉండి చేసిన పిల్లలతో అవ్వదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి వండుదామని ప్రిపేర్ అయ్యాము. అండ్ అప్పటికి టైం వచ్చేటప్పటికి 10:30 అయిపోయిందనమాట. మా హస్బెండ్ మా అన్నయ్య కాల్ చేయమంటే కాల్ చేసి మాట్లాడుతున్నాను. చపాతీ ఏమొద్దు, స్టార్ట్ అయిపోదాము, ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఆపేసి వచ్చేయమని చెప్పారు. మా హస్బెండ్ చాలా సీరియస్ అయిపోతున్నారు. ఎందుకంటే మనకి ఓన్ వెహికల్ కాబట్టి స్పీడ్గా వెళ్ళడం కాకుండా కొంచెం బ్రేక్ ఇస్తూ ఆగి ఆగి వెళ్తే కొంచెం బాగుంటుంది, లేకపోతే స్ట్రెయిన్ అయిపోతామనే ఉద్దేశం మీద కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. నేను చెప్పాను కదా, స్టార్ట్ అయ్యేటప్పటికి మార్నింగ్ 11 అయింది. నేను పులిహోర ప్రిపేర్ చేసి నేను రెడీ అయ్యేటప్పటికల్లా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకున్నానని కార్ జర్నీ కోసం. మేడం ఏం చెప్పారంటే, డాక్టర్ 2 hours బిఫోర్ ఏదైనా తినేసి కార్లో జర్నీ స్టార్ట్ చేయమన్నారు. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ కానీ మనం జర్నీ స్టార్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయమన్నారు. అండ్ అలాగే మధ్యలో మజ్జిగ కానీ లెమన్ వాటర్ కానీ, అంటే లిక్విడ్స్ మాత్రమే తీసుకోమన్నారు. అండ్ అలాగే మనం మధ్యలో స్టే చేస్తుంటాం కదా, లంచ్కి డిన్నర్కి, మనం 2 hours గ్యాప్ ఇవ్వడం కుదరదు కాబట్టి చాలా లైట్ ఫుడ్ తీసుకోమన్నారు. డైజెస్ట్ అవ్వంది ఫుడ్ అయితే అస్సలు తీసుకోవద్దన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, నాలాంటి వాళ్ళు ఉంటే హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అనమాట. పుల్కాస్ మెయిన్గా ప్రిఫర్ చేయమన్నారు, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఆయిల్ ఫుడ్ కాకుండా ఏదైనా ఉంటే మనకి వామిటింగ్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పారు. అందుకని నేను మా హస్బెండ్, అమ్మ అండ్ అన్నయ్య కోసం పులిహోర నేను రెడీ చేశాను. అండ్ చపాతీ నాకు పిల్లలతో ప్రిపేర్ చేయడం కష్టం కాబట్టి అమ్మ చేత చపాతీలు అయితే ప్రిపేర్ చేయించుకున్నాను. అండ్ మెయిన్ ఈ జర్నీలో నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది ఏంటంటే క్లైమేట్ అనమాట. 5 days జర్నీ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది. దానివల్లనే నేను మెడిసిన్ నాకు 2 పూటలు ఇచ్చినా సరే నేను ఓన్లీ 1 టైమే డైలీ వేసుకున్నాను. ఎందుకంటే నాకు విండోస్ అంటే క్లోజ్ చేసే సిచ్యువేషన్ అయితే రాలేదు. 5 days కూడా మేము జర్నీ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా విండోస్ దించుకొని ఫుల్గా ఎయిర్లోనే జర్నీ చేశాను. నాకు మెయిన్గా కార్ స్మెల్ అంటే ఏసీ స్మెల్ పడదు కాబట్టి విండోస్ క్లోజ్ చేయకపోవడం వల్ల నాకు అంత కార్లో కూర్చున్న ఫీలింగ్ అయితే రాలేదు, ఓపెన్గా ఉన్నట్టే అనిపించింది. సో మేమైతే ఫుల్గా కార్లో సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసాము. మధ్యలో నాకు క్లైమేట్ అంటే చెప్పాను కదా, ఫుల్గా వర్షం అండ్ మబ్బుగా ఉంది. నేను మధ్యలో నాకు నచ్చిన దగ్గర వీడియోస్ తీశాను, మీకు అది యాడ్ చేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మేము కార్ జర్నీలో బాగా ఎంజాయ్ చేసాము. మా బాబు అయితే నిజంగా అక్కడక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా ముద్దుగా అనిపించాయి. సో అవి కూడా యాడ్ చేశాను.
చూసారు కదా! అంటే వాడికి లిరిక్స్ ఏం తెలీదు గానీ, అంటే నార్మల్‌గా ఇప్పుడు టీవీస్‌లో గట్టా చూస్తారు కదా! అలాగా చూసి ఎక్స్‌ప్రెషన్స్ అనమాట ఇస్తున్నాడు. చాలా క్యూట్‌గా అనిపించి నేనైతే ఆ వీడియో క్లిప్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నా కొడుకు నాకు చాలా అంటే చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ అనమాట. వీడియోగ్రాఫరు. ఎందుకంటే నేను అక్కడక్కడ వీడియోస్ తీయడం మర్చిపోయిన దగ్గర అసలు వాడు వీడియోస్ తీశాడు. నేను ఇంటికొచ్చి వీడియోస్ చూస్తున్నప్పుడు నేను మధ్య మధ్యలో చూసుకున్నాను. నేను వాడికి తినిపిస్తున్నప్పుడు కూడా వాడి వీడియో తీశాడు. అవన్నీ నాకు అబ్బా! పోన్లే ఆ టైంలో తీశాడు. నేను మర్చిపోయాను అనుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ముందు రోజు హెయిర్‌కి ఆయిలింగ్ చేద్దాం అనుకున్నాను గానీ, నేను మీకు వీడియో తీశాను కదా! ఏవేవి సర్దుకున్నాను అని. అప్పటికి నేను అన్నీ క్లీన్‌గా చేసుకునేటప్పటికి 12 అయిపోయింది. సో, నేను ఆయిలింగ్ చేయడం మర్చిపోయాను. నా హెయిర్ అయితే పిచ్చి దానిలా తయారైంది. మధ్య మధ్యలో ఫ్రూట్స్ అంటే ఫుడ్ ఐటెమ్స్ ఏవేవి దొరుకుతున్నాయో అన్నీ కొనుక్కొని తినుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఇది ఏ టోల్ గేటో నాకు అంతగా ఐడియా లేదు. ఇక్కడైతే జామకాయలు చాలా ఫేమస్ అంట విజయవాడ ఎళ్తున్న దారిలో. సో, మేము ఇక్కడైతే జామకాయలు తీసుకున్నాము. వాళ్ళు కవర్‌తో అమ్ముతారు కదా! తీసుకొచ్చి బండి దగ్గర. సో, అవి కొన్ని బావున్నాయి, కొన్ని బాలేదనమాట. సో, మా హస్బెండ్ అనమాట అక్కడ వాళ్ళ దగ్గరికెళ్ళి క్లియర్‌గా అన్నీ ఓపెన్ చేయించి, మేమే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నామనమాట. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే మనకి రిఫ్రెషింగ్‌గా ఉంటది. నెక్స్ట్ ఏంటంటే హెవీగా అనిపించదనమాట. అందుకని మేమైతే ఎక్కువగా ఫ్రూట్సే కొనుక్కున్నాము. అలాగే మా అన్నయ్య, మా హస్బెండ్ డ్రైవింగ్ షిఫ్ట్ అవుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో, నేను మా హస్బెండ్ వెనక్కొచ్చినప్పుడనమాట ఈ వీడియో బిట్ యాడ్ చేశాను. అదే ఇందాకలా ముందు క్లిప్పింగ్ చూపించాను కదా! మీరిప్పుడు చూసారు కదా క్లైమేట్. అసలు ఆ క్లైమేట్ అయితే అసలు ఎంత కోఆపరేట్ చేసిందంటే నన్ను. ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. మేము రాజమండ్రి దాకా రీచ్ అయ్యాము. అంటే మాకెక్కడ కూడా ఆగి ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ తీసుకున్నంత కుదరలేదు. ఎందుకంటే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమేట్ చాలా కూల్‌గా ఉంటుంది. లేకపోతే వర్షం పడుతుందనమాట. సో, ఎక్కడ కూడా వీడియో తీసే ఛాన్స్ అయితే దొరకలేదు. నువ్వు కాఫీ తాగుతావమ్మా? కాఫీ నాకు టీ తెచ్చేది. అల్లం టీ ఉందా లేదా? అందరికీ అల్లం టీయే. ఫోన్ వదిలేసి వెళ్ళిపోలేక టీ తీసుకో, టీ తీసుకో, టీ తీసుకో. టీ మేమైతే చాలా అంటే చాలా డల్ అయిపోయాము ఆ టైం అయ్యేటప్పటికి. ఎందుకంటే మేము విండోస్ తీసుంచడం వల్ల గాలి చాలా హెవీగా వస్తుంది కదా! సో, ఫేస్ మీద అలా గాలి వస్తూ వస్తూ చెవులన్నీ బ్లాక్ అయిపోయినట్టు అనిపించి, జలుబులు కూడా చేసినట్టు అనిపించింది. సో, మంచిగా టీ అయితే తాగేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ నైట్ 9 అవుతుందనుకుంటా. ఇది ఎక్కడో నాకు కరెక్ట్‌గా తెలీదు. సో, ఇక్కడ మేమైతే కొద్దిసేపు ఆగి నేనైతే హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మొత్తం జుట్టు మొత్తం ఎగిరిపోయి చాలా హెడేక్‌గా అనిపిస్తుందని హెయిర్‌కి ఆయిలింగ్ చేసుకున్నాము. అండ్ నేను చెప్పాను కదా! నేనైతే పుల్కాలు తెచ్చుకున్నాను ఇంట్లో. నేనైతే ఇంట్లో పుల్కాలతో నేను తినేసాను. అమ్మ కూడా తినేసింది. అండ్ మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య హోటల్‌లో టిఫిన్ చేశారు. పిల్లలు కూడా టిఫిన్ చేశారు. కాకపోతే నా క్లిప్పింగ్ యాడ్ చేయలేదు. తర్వాత మా హస్బెండ్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత అంటే డ్రైవింగ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కదా! మా హస్బెండ్‌కైతే మెయిన్‌గా మసాజ్ లేకపోతే పడుకోరు. సో, నేనైతే మొత్తం నవరత్న ఆయిల్ కొనుక్కొని మా హస్బెండ్‌కైతే ఫుల్‌గా హెడ్ మసాజ్ చేసి పడుకోబెట్టాననమాట. సో, తిరుపతి వెళ్ళినంత వరకు మా హస్బెండ్ కొంచెం రిలాక్స్ అయ్యారు. అన్నయ్య డ్రైవింగ్ చేశాడనమాట. తిరుపతి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మొత్తం మా హస్బెండ్ చూసుకున్నారు. మేము తిరుపతి రీచ్ అయ్యేటప్పటికి మిడ్‌నైట్ 1:30 అయిందనమాట. ఆ టైంకి పిల్లలు పడుకున్నారు.
అన్నయ్యని కార్లో ఉంచి పిల్లలకి తోడుగా నేను మా హస్బెండ్ మా అమ్మ అనమాట ఈ ఫ్రీ ఫ్రీ దర్శనానికి టికెట్స్ ఇస్తారు కదా అక్కడికైతే మేము వచ్చాము. ఫ్రీ టికెట్స్ దర్శనం టికెట్స్ అయితే ఫ్రీ టోకెన్స్ అయితే 2:00 నుంచి ఇస్తారంట. సారీ 3:00 నుంచో 2:00 నుంచో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇది ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడికైతే మేము వెళ్ళాము. నాకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే తెలియవు. మా హస్బెండ్ తీసుకెళ్లారు. అక్కడైతే యాత్రికుల వసతి సముదాయం అని ఉందన్నమాట. అది ఏంటో నాకు క్లియర్గా తెలియదు. మేమైతే నాదైతే ఫుల్గా నిద్ర మధ్యలో ఉన్నాను నేను మా హస్బెండ్ అయితే. మా హస్బెండ్కి అలా మసాజ్ చేసి హెడ్ మసాజ్ నేను కూడా అలా పడుకుని పోయాను. కానీ మా అమ్మ మా అన్నయ్య అయితే అస్సలు పడుకోలేదు. అంటే హోల్ జర్నీలో అస్సలు పడుకోలేదు వాళ్ళు. అండ్ మాకు ఇక్కడ ఫ్రీ టికెట్స్ లైన్లో 2:00 వెళ్తే నియర్లీ 3:15 ఎంతో అయింది. చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. కాకపోతే అక్కడ ఏంటంటే లైన్ కదులుతూ ఉంది. ఒకే దగ్గర స్ట్రక్ అయితే ఎక్కడా లేదు. మూవ్ అవుతూనే ఉంది లైన్. కానీ నియర్ అబౌట్ ఒక 60 రోస్ వరకు ఉంటాయేమో. చాలా పెద్ద రో ఉంది. అంత లైన్ మూవ్ అవుతూ ఉంటేనే మేము వెళ్ళేటప్పటికి 1.5 అవర్ అయింది. అదే ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. అండ్ దట్ టు క్లైమేట్ బాగుంది కాబట్టి అంతసేపు వెయిట్ చేయగలిగాము. అండ్ ఫైనల్లీ మేమైతే తిరుమల కొండ రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత మా అమ్మాయిలు రెస్ట్ తీసుకున్నారన్నమాట. Vivi, Mokshi, time morning 5:48 అయింది. 4:30 నుంచి వెయిట్ చేస్తున్నాము హోటల్ బయట. 6:30కి క్లీనింగ్ అవుతుంది, పిలుస్తారు. సో మేము రూమ్కి రీచ్ అయ్యేటప్పటికి 4:30 అయింది. వాళ్ళు క్లీనింగ్ 6:30కి ఉంది. అప్పటి నుంచి అంటే 6:30కి ఇస్తామన్నారు. సో మేము హోటల్ బయటే వెయిట్ చేస్తున్నాము. అంతలోపు మమ్మీ అన్నయ్య రెస్ట్ తీసుకున్నారు. మేము పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మేము అందరికీ రెస్ట్ ఉంది కానీ వాళ్ళకైతే రెస్ట్ లేదు. రూమ్ తీసుకున్న వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి కదా, అంటే ఇంకా దర్శనానికి గట్రా స్టార్ట్ అయిపోవాలి, రెస్ట్ ఉండదని చెప్పి వాళ్ళకైతే పడుకోమని చెప్పి మేమైతే కార్ బయటకు వచ్చి కూర్చున్నాము. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనక నుంచి బస్ సౌండ్స్ మంత్రాల సౌండ్లు అన్నీ వినిపిస్తున్నాయి. అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను కొత్త మైక్ కొనుక్కున్నాను కదా, అది ఇప్పటికప్పుడు అప్డేట్లో అన్నీ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను. కాకపోతే తిరుపతి చాలా అంటే చాలా రష్గా ఉంది. అండ్ మంత్రాల సౌండ్ కొండ మీదంతా మంత్రాల సౌండ్స్తోని చాలా అసలు గందరగోళంగా ఉంది. సో నేను ఎక్కడ కూడా అక్కడ లైవ్లో నేను మాట్లాడడం అయితే ఎక్కడ అవ్వలేదు. అన్నిటికీ వాయిస్ ఓవరే ఇచ్చాను. అండ్ ఈరోజు డేట్ వచ్చేటప్పటికి May 17th మా మ్యారేజ్ డే అనమాట. ఈరోజే మా మ్యారేజ్ డే ఎలా జరుపుకున్నాము, అసలు ఎంత గందరగోళంగా జరిగిందో నేను మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.